ఫ్రెండ్స్ 2 పొట్టేళ్ళు వచ్చాయి. ఇఫ్తార్ నుంచి ఈద్ వరకు మా మేడం ఎంత నాకు అదే డబ్బులు ఇచ్చింది. బక్రీద్ రోజు కువైట్లో ఫుల్ బిజీ లైఫ్ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు కువైట్లో బక్రీద్ ముందు రోజు ఎలా ఉంటుందో చూపించాం. కువైట్ వాళ్ళు బక్రీద్ ముందు రోజు ఉపవాసం ఉంటారు ఫ్రెండ్స్. అందుకే ఇఫ్తార్ కోసం ఫుల్ కుకింగ్ అయితే చేస్తున్నాము. ఇదిగో ఇదేమో చికెన్ సన్నయ్య, ఇదేమో మటన్ సన్నయ్య. చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడానికి చాలా పని ఫ్రెండ్స్. ఇవన్నీ మోస్ట్లీ జూలీ రెడీ చేస్తుంది. నేనేమో డ్రైవర్ల కోసం వైట్ రైస్ పప్పు అయితే చేశాను. మనకు ఉపవాసం లేదు కదా ఫ్రెండ్స్, కానీ వాళ్ళ కోసం ఫుల్ బిజీ అయ్యాము. ఇదేమో మటన్ సన్నయ్య, ఇది రాత్రి మ్యారినేట్ చేసి పెట్టాము. ఇందులో చాలా రకాల మసాలాలు అయితే వేసింది. జూలీ మా మేడం అయితే రెడీ చేస్తున్నారు ఇది. ఇంక ఇదేమో మటన్ కర్రీ అనమాట. ఈ మటన్ కర్రీలో కుబ్బూస్ కూడా వేసేస్తారు కొద్దిగా పక్క తీసుకొని. అలాగే కొద్దిగా రైస్ లేక అనమాట. ఈ రెండు అయితే కింద ఉడుకుతున్నాయి. ఈ రెండు అయిపోయాక ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్టేటివి. అలాగే ఇదేమో మషి అనమాట. ఇది గోసుపూలతో ఇలా రెడీ చేస్తారు. గోసుపూలు ఉడకబెట్టి వాటి రేఖలు అయితే ఇలా తీసుకుంటారనమాట. ఆ తర్వాత ఇది రైస్లో చాలా రకాల మసాలాలు వేసి కలిపి ఒక స్పూన్ పెట్టి దాన్ని అయితే బాగా రోల్ చేయాలి. ఈ విధంగా 4 పక్కల మడుచుకుంటూ చిన్న రోల్ లాగా చేయాలన్నమాట. అంతే. ఇవన్నీ అంటే బక్రీద్ ముందు రోజు ఆ రోజు నైట్ అయితే ఇది ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ ఉపవాసం కోసం. అన్నీ ఇలా పెట్టేయాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని మసాలాలు అయితే వేసి దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టింది, ఆవురు పోకుండా బాగా ఉడకడానికి అనమాట. వాటి లోపల రైస్ ఉంది కదా. ఇంక ఇదేమో రైస్ అయితే నానబెట్టుకునింది. ఇదేమో పప్పు సూప్ అనమాట. ఇలా ఉంది ఫ్రెండ్స్ వంట రూమ్లో పరిస్థితి ఈరోజు. ఇవన్నీ బోగులు చూడండి, ఇవన్నీ కడిగి పెట్టాలన్నమాట. ఇవన్నీ వాళ్ళు తినడానికి ప్లేట్లు, గ్లాసులు, అలాగే జ్యూసులు ఇవన్నీ. ఇంక ఇదేమో చికెన్ సనయ్య, ఇది కూడా అంతే రాత్రి మ్యారినేట్ చేసి పెట్టి ఇందులో బ్రాకలీ అలాగే కాలీఫ్లవర్ ఇవన్నీ అయితే వేస్తుంది. వైట్ ఇంట్లో కుకింగ్ కన్నా క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ అయిపోయాక అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదేమో చాయ్గా పోసుకోవడానికి ఇవి ప్లాస్టిక్లు అయితే తెచ్చింది కొత్తవి. ఇవి కూడా కడిగి తుడిసి పెట్టాలన్నమాట వీటిలో చాయ్గా పోయడానికి. ఇవేమో అంటే కప్పులు అనమాట చాయ్ తాగడానికి. వీళ్ళైతే సికానా అంటారు వీటిని. చూడండి చాలా బాగున్నాయి కదా, పింక్ కలర్, గోల్డ్ అండ్ పింక్ కలర్స్లో. ఇవన్నీ అన్ని వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ బాక్సులు అనమాట, హాట్ బాక్సులు. ఇవి పోయిన రంజాన్కి అయితే తెచ్చింది, మళ్ళీ బక్రీద్ కోసం కూడా వాడుతున్నారు. ఇవేమో కుబ్బూస్ అనమాట. ఇదేమో ఇందాక చెప్పాను కదా మటన్ కర్రీలో వేయడానికి. ఈ 2 రకాల కుబ్బూసులు అయితే తెప్పించింది. ఈ కుబ్బూస్ ఏమి ఇలా ఇంచితే ఇరిగిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం పప్పుతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక 6 ప్యాకెట్లు అయితే తెచ్చింది. కువైట్లో ఇప్పుడు రంజాన్ వచ్చిన 5 నెల, 6 నెలల, 7, 8 అలా ఉంటుంది అనమాట. ఈ నెలల్లో ఎప్పుడైనా రావచ్చు. మంచి ఎండలు, ఆ ఎండలకు తప్పించుకున్నాము. మంచి చలికాలంలో వచ్చింది ఫ్రెండ్స్. అంటే 2 నెలల్లోనే వచ్చింది. ఈరోజు బక్రీద్ చూడండి, ఒక రోజుకి తట్టుకోలేకపోతున్నాం. ఇన్ని పొయ్యిలు, ఇంత వేడికి ఏసీ కూడా పనిచేయలేదు. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే ఉడికి ఇవన్నీ రెడీ చేసుకున్నాము. ఇదేమో ఖర్జూర పండు, నిన్న వీడియోలో చూపించాను కదా, అందులో ఒలిచిపెట్టాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ముద్దలు చేయాలి. ఇప్పుడు చూడండి ఇలా ఒలిచిపెట్టుకున్న తర్వాత అందులో నెయ్యి అలాగే హర్డ్ అని ఉంటుంది, ఆ 2 వేసి బాగా ఇలా మెత్తగా పిసికి ఇలా గిన్నెలో వేయాలన్నమాట. ఇది ఉపవాసం కదా, ముందు ఖర్జూర నీళ్ళు తాగి ఆ తర్వాత తింటారనమాట. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఆయిల్ ఏమో గేమాతలు చేయడానికి అయితే ఈటెక్కిపోయింది. మా మేడం వచ్చి చేస్తుంది అనమాట. ఇక్కడ జూలీ ఏమో రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్, వాళ్ళ ఇఫ్తార్ టైం అయితే దగ్గర పడింది. ఇప్పుడైతే రైస్ అయితే రెడీ చేస్తుంది. ఇవన్నీ ఒకసారి వంటలు చూద్దాం ఈరోజు ఏమేమి చేసినాము ఒకసారి చూడండి. ఇదేమో వైట్ రైస్ మటన్ సన్నయ్య, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదేమో గోసుపూలతో చేసిన మష్ అనమాట. ఇంక ఇదేమో బటర్ చికెన్, ఇది బయట నుంచి అయితే తెప్పించారు ఫ్రెండ్స్. అంటే పిల్లలకి చాలా ఇష్టం ఇది మన ఇండియా మతంలో అయితే తెప్పించారు. ఇంక ఇదేమో పప్పు సూప్ అయితే డైలీ ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అయిపోయే తలకి రాత్రి అయిపోయింది. మాకు పొల్లు ఆకలి, మేము కూడా తింటున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ క్లీన్ చేసుకునే తలకి. ఇవేమో రేపు బక్రీద్ కోసం 2 పొట్టేళ్ళు అయితే తెచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. వీటికి హెయిర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి కరపచ్చకాయ ఉప్పులు అయితే పెట్టారు, ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసులు. అలాగే వాటర్ కూడా పెట్టారు, వాటికి తిండి కూడా పెట్టారు అనమాట. ఇవి చూడండి ఎంత హెయిర్ ఉంటుందో. మన ఇండియాలో అయితే బక్కగా ఉంటాయి, ఇక్కడ పొట్టేలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పొట్టేలు చూడండి ఫ్రెండ్స్ నన్నే చూస్తున్నాయి. ఈ రోజు అయితే బక్రీద్ రోజు అయితే వీటిని కోసారు ఫ్రెండ్స్. బక్రీద్ ఈద్ రోజు మేకలు లేదా పొట్టేళ్ళు ఇతర జంతువులు త్యాగం చేయడం వెనక ఒక మతపరమైన కథ ఉంది. ప్రవక్త ఇబ్రాహీం అల్లా కోసం ఆయనకు ఎంతో ఇష్టమైన దానిని కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడని వాళ్ళ నమ్మకం. ఆయన విశ్వాసాన్ని చూసి చివరికి జంతువును త్యాగంగా ఇవ్వమని చెప్పారంట. ఆ సంఘటనను గుర్తుగా ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారు ఫ్రెండ్స్.
ఆ త్యాగంలో వచ్చిన మాంసాన్ని కుటుంబం, బంధువులతో, పేదవారితో పంచుకుంటారు. దీని అర్థం త్యాగం, సహాయం, పంచుకోవడం, దైవభక్తి. అంటే ఇది కేవలం జంతువు కోయడం కాదు, త్యాగం మరియు దానం అనే భావాలు కూడా గుర్తు చేసే సంప్రదాయం పండగ. ఇదంతా పేదవాళ్ళకు పంచడానికి ఫ్రెండ్స్. మటన్ అంతా కవర్లో మన ఇష్ట ప్రకారం వేసేదానికి ఉండదు. ఇవన్నీ మా మేడం వచ్చి సపరేట్ చేసిపోయింది. అంటే వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో, అంటే ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా. ఇవన్నీ అయితే వేస్తున్నాము. ఇంక ఇదేమో డ్రైవర్ల కోసం అనమాట. ఈరోజు బక్రీద్ కదా, మార్నింగ్ 4 AM లేసాం ఫ్రెండ్స్. కోవిడ్ వాళ్ళు నమాజ్కి వెళ్ళారు. మేమైతే అంటే ఇవన్నీ రెడీ చేస్తున్నాము. అంటే కిచెన్లో మళ్ళీ ఫుల్ వర్క్ మొదలైంది. మా మేడం నాకు ఈ పొట్టేళ్ళు, తలకాయలు, ఈ లోపల ఉన్నవన్నీ ఇవన్నీ నాకు ఇచ్చిందనమాట. ఇప్పుడు వాటితో ఫ్రై అయితే చేస్తున్నాం. అలాగే టమాటా రసం పెట్టి, ఇవేమో దొమ్మ అంటారు, చూడండి ఇవి స్పాంజుల్లాగా ఎగురుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. ఇవి తినడం వల్ల లాభాలు ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, మంచిదా కాదా. ఇదేమో తలకాయ కూడా. ఈ తలకాయ అయితే ఇప్పుడు చేయట్లేదు, ఒట్టి దమ్మ మాత్రం చేస్తున్నాను అనమాట. ఇంక ఇదేమో డ్రైవర్ల కోసం అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వంట రెడీ చేయాలి. ఇవి ఇలా పీసులుగా యాడ్ చేసుకోవాలి. వీటిలో బురుగు చూడండి ఫ్రెండ్స్, స్పాంజులాగా లబ్బర్లాగా సాగుతున్నాయి. వీటిని బాగా ఉడికించుకోవాలి మనము. ఇందులో పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ వేసి ఇలా బాగా ఉడికించుకోవాలి 1 hour పైన. ఇవి బాగా మెత్తబడాలి ఫ్రెండ్స్, లేకపోతే లబ్బర్లాగా సాగుతాయి. ఇలా అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా పొల్లు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసం లేకైతే. ఇంక ఇదేమో మాకనమాట. అలాగే టమోటా రసం కోసం టమోటాలు అయితే ఉడకబెట్టి ఈ విధంగా రసం అయితే రెడీ చేసేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టమోటా రసం. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ టమాటా రసము అలాగే వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. నేనైతే వైట్ రైస్లో వేసుకొని ఆ మటన్ ఫ్రై అయితే తిన్నాను. కోవిడ్ వాళ్ళు బక్రీద్ రోజు చాలా మందికి ఆది అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి మా మేడం నాకు ఎంత ఇచ్చిందో. మా ఇంట్లో అందరికీ ఇచ్చింది అనమాట. మా ఇంట్లో 10 మంది దాకా ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు, అందరికైతే ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే మేమిద్దరం మెయిన్ కదా మా మేడంకి అనమాట. నేను జూలై, మాకైతే ఎక్కువ ఇచ్చేది. ఇదైతే మా మేడం అయితే నాకు 20 దినాలు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ పెద్ద కోడలు వచ్చేసి 10 దినాలు ఇచ్చింది. రెండో కోడలు వచ్చేసి 10 దినాలు ఇచ్చింది. వాళ్ళ కూతురు 10 ఇచ్చింది. ఇంకొక కోడలు 5 ఇచ్చింది. ఇంకొక కోడలు 5 ఇచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ లాస్ట్ కోడలు చూడండి ఎంత ఇచ్చిందో. ఆమె చాలా పేదరాలు ఫ్రెండ్స్, అందుకే 1 దినార్ అయితే ఇచ్చేదనమాట. రంజాన్కైనా బక్రీద్కైనా ఆమె అయితే ఎక్కువ వీధి ఫ్రెండ్స్. మనం ఇచ్చే తీసుకునే టైంలో ఉంటారు. అంటే కొందరు కోవిడ్ వాళ్ళు అలా ఉంటారనమాట. అంటే ఇచ్చిందని పొగడితే ఇలేదని కాదు, అంటే కోవిడ్లో ఇలా ఉంటుందని చెప్తున్నా అంతే. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మన జీతాలు కరెక్ట్గా ఇచ్చే చాలు ఫ్రెండ్స్ మనకు. చాలామంది బక్రీద్కి అయితే ఇవ్వరు, ఎందుకంటే పని తక్కువ ఉంటుంది, ఒక రోజే కాబట్టి. అదే రంజాన్కి అయితే ఖచ్చితంగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ రంజాన్లో కూడా కొందరు గిన్నె వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈయన వాళ్ళు చాలా తక్కువ, ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అలాగే జూలీకి కూడా ఇచ్చింది, సేమ్ నాతో పాటు అనమాట. జూలీకి మా మేడం ఇద్దరిని ఒకేలాగా చూస్తుంది సేమ్. ఇలా ఇచ్చితే చాలా హ్యాపీ అనిపించింది. కోవిడ్ ఇంట్లో బక్రీద్ అయినా అలాగే రంజాన్ అయినా అంత పని చేసిన తర్వాత ఇలా ఇచ్చి చాలా ఆనందంగా ఉంటుంది. హృదయంలో ప్రేమ, చేతిలో సహాయం, అదే బక్రీద్ అసలు అర్థం ఫ్రెండ్స్. ముస్లిం సోదరి మనలందరికీ మీ జీవితంలో ఆనందాలతో నిండాలి. బక్రీద్ ముబారక్. Ada hak mana Juli? Hak ana, inti, kadama. Syukran mama. Ada nada minni, ada pakai ఇది వచ్చేసి పేదవాళ్ళకి అనమాట. Ini వద్ది కరాస్ అదే హాగ్ మామ కిల్లైతే ఇది 2 పొటేలు వేసింది. ఇదేనమాట అంతా. ఇదేమో ఇంట్లో డ్రైవర్ల కోసము